టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు ప్రాజెక్ట్ ఎంలో నేను యాక్చువల్లీ మీకు మొన్న ఒక స్టాక్ చెప్పాను ఫ్రెండ్స్. ఆ స్టాక్ అయితే ఈరోజు ఈరోజు కొంచెం ఇదైనా సరే, ఆ స్టాక్ అయితే కొంచెం మార్కెట్‌లో కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. సో, మార్కెట్‌లో ఆల్మోస్ట్ ఆల్ రికవరీ అయితే జరిగి మళ్ళీ ఒక ఫాల్ అనేది జరిగింది. బట్ ఈ ఫాల్ అయితే ఇది కంటిన్యూ అవ్వదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ ఏదైతే మనం టార్గెట్ ఇక్కడ నేను ఈ లెవెల్‌లో చెప్పాను మీకు 627 లెవెల్‌లో. సో, ఈ లెవెల్‌లో మీరు మార్కెట్ అనేది ఎంట్రీ తీసుకుంటే 50 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 680 అనుకోండి. ఓకేనా? ఈ 680 అయితే సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అవుద్ది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసారా 650 అంటే ఒక 30 పాయింట్స్ అయితే ఇదయింది. ఇంకొక 30 పాయింట్స్ 20 పాయింట్స్ అయితే రీచ్ అయింది. ఇంకొక 30 పాయింట్స్ రీచ్ అవ్వాలి. బట్ ఇది కన్ఫర్మ్‌గా నెక్స్ట్ వీక్ అయితే కన్ఫర్మ్‌గా ట్రిగ్గర్ అవుతది. సో, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఈ స్టాక్ అయితే పర్టిక్యులర్‌గా నేను చెప్పేదైతే కొంచెం పాజిటివ్‌గా అయితే జరుగుతుంది. ఈరోజు కొంచెం ఫాల్ అయినా సరే కొంచెం పాజిటివ్‌గానే జరుగుతుంది. ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈరోజు స్టాక్ ఆఫ్ ద డే వచ్చేసి ఎస్‌బీఐ అని ఈ స్టాక్ అయితే బెటర్ పెర్ఫార్మన్స్ అయితే జరుగుతుంది. పాస్ట్ ఒక 1 మంత్ నుంచి చూస్తే మీరు చూసారా ఆల్మోస్ట్ ఆల్ ఒక కన్సల్టేషన్ తర్వాత ఒక మంచి రికవరీ తర్వాత ఒక స్మాల్ ఫాల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రికవరీ. కానీ ఇక్కడ మీకు ఏదైతే ఈ రికవరీలోనే ఈ 9, 10 లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకొని ఒక 50 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే 9, 10 అంటే 960 వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చనమాట. 960 అయితే మీకు కన్ఫర్మ్‌గా ట్రిగ్గర్ అవుతది. సో, ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితేనే ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇదైతే ఒక ఐ అయితే పెట్టేసి ఉంచండి. ఈ స్టాక్‌కి కొంచెం మంచి పెర్ఫార్మన్స్ అయితే జరుగుతుంది. సో, బావుంటదనమాట. ఓకేనా? సో, నేను కూడా ఈ స్టాక్‌కి అయితే ఒక లుక్ అయితే ఏస్తాను. సో, ఈ స్టాక్ అయితే మంచిగా పెర్ఫార్మ్ చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ మంచి స్టాక్‌తో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.